దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ నూతన సంవత్సరములో నూతన ఆరంభములు, నూతన అభిషేకము, నూతన ఆశీర్వాదములను గురించి దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో క్రీస్తు ప్రభులు వారికి మరి యూదుల అధికారి అయినటువంటి నీకోదేము అనేటువంటి పరిసయ్యునికి మధ్య జరిగినటువంటి సంభాషణను మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే రాత్రికాల సమయమందు ఆ యొక్క నీకోదేము క్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడయుంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడు చేయలేడని యేసయ్యతో చెప్పినప్పుడు యేసయ్య పలికినటువంటి మాటలు యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని క్రీస్తు ప్రభుల వారు ఆ నీకోదేముతో చెప్పడం జరిగింది. అందుకు నీకోదేము తన సందేహాన్ని వెలిపరుస్తూ ఉన్నాడు. ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని క్రీస్తు ప్రభుల వారి ఎదుట సందేహాన్ని తెలియజేసినప్పుడు యేసయ్య అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసయ్య అన్నాడు. అనగా మరి యేసు క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి జన్మము దేని గురించి అంటే, ఆయన దేవుని రాజ్యములో ఒక వ్యక్తి తిరిగి జన్మించాలి అంటున్నాడు. ఏ విధంగానైతే ఒక వ్యక్తి ఈ లోకంలో తల్లి గర్భములో నుండి ఈ లోకంలో జన్మించాడో, మరి ఆ విధంగానే మరి దేవుని రాజ్యంలో నీవు నేను ప్రవేశించాలి అంటే నీవు నేను దేవుని రాజ్యములో నూతనముగా జన్మించవలసినటువంటి వారమై ఉన్నాము. హల్లెలూయా. మరి దేవుని రాజ్యం అనగా ఏమిటో మనం నేర్చుకున్నాం. దేవుని రాజ్యం అనగా ఇదిగో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అనగా దేవుని నీతి, దేవుని సమాధానము, దేవునితో సమాధానము, దేవుని పరిశుద్ధాత్మ యందలి ఆనందము. హల్లెలూయా. ఆయన రాజ్యాధికారము, ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన చిత్తాన్ని జరిగించడం, ఆయన ఆత్మ చేత అభిషేకించబడి నింపబడి ఆయన కొరకు ఈ లోకంలో జీవించడం, దేవుని రాజ్యంలో జన్మించడం. మరి అది ఎలాగూ సాధ్యమవుతుందో కూడా క్రీస్తు ప్రభులు వారు తెలియజేశాడు. ఇదిగో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. మరి క్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి అంటే, నీటి మూలముగా ఒకడు జన్మించాలి. ఎందుకు క్రీస్తు ప్రభులు వారు అలాగే చెబుతున్నాడంటే, మరి నీటి మూలముగా జన్మించడం అంటే మరి పాత నిబంధన లేఖనముల ప్రకారము శుద్ధీకరణ ఆచారాన్ని దేవుడు వారికి తెలియజేశాడు. ఎవరైనా దేవుని ఆలయంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు మరి ఆలయం యొక్క ఆవరణంలో ఉంచబడినటువంటి ఆ యొక్క గంగాళంలో ఉంచబడినటువంటి నీటిని తీసుకొని వారు తమ పాదములను కడుగుకొని వారు నీటి చేత శుద్ధీకరించబడి వారు దేవుని మందిరంలోనికి ప్రవేశిస్తారు. అంతేకాదు, మరి దేవుని మందిర ఆవరణములు రక్తము చేత శుద్ధీకరించబడతాయి. చిలకరించడం ద్వారా మరి ఆ యొక్క రక్తము చేత ఆ దేవుని మందిర ఉపకరణాలు, మరి అలాగే దేవుని ప్రజల పాపముల ప్రాయశ్చిత్తము, శుద్ధీకరణ నిమిత్తము దేవుడు వారికి మరి ఆ యొక్క రక్త ప్రోక్షణను వారికి తెలియజేశాడు. ఇవన్నీ ఎందుకు ప్రియులారా అంటే, వారి పాపములకు ప్రాయశ్చిత్తము కలిగజేయడానికి, వారి పాపములకు శుద్ధీకరణ మరి సూచనగా దేవుడు వీటన్నిటిని అనుగ్రహించాడు. అందుకే యేసయ్య ఇక్కడ ఒకడు నీటి మూలముగా జన్మించాలి అనగా వారి హృదయము మార్చబడి వారి పాపపు స్వభావాన్ని దేవుని చిత్తానికి అప్పగించేసి దేవుని సన్నిధానంలో దేవుని వైపు తిరిగి వారు మరి తమ పాపములను కడుగుకోవడానికి సూచనగా ఈ యొక్క
నీటి మూలంగా జన్మించడం అనేటువంటి మాటలు క్రీస్తు ప్రభులు వారు తెలియజేశాడు. మరి ఆ నీరు ఏమిటి అంటే దేవుని వాక్యము. ప్రియులారా, హల్లెలూయా. వాక్యము చేత శుద్ధీకరించబడి, మరి ఆ శుద్ధీకరించబడినటువంటి దానికి, అంతరంగంలో శుద్ధీకరించబడినటువంటి దానికి గుర్తు ఏమిటి అంటే, ఇదిగో తమ శరీరములను, హృదయములను శుద్ధీకరించుకొని, స్నానము చేసి, లేదంటే కడుగుకొని, శుద్ధీకరించుకొని దేవుని సన్నిధిలో ప్రవేశించడం. అంతేకాదు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను కూడా జన్మించాలి. హల్లెలూయా. క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటలు. ఒకడు దేవుని రాజ్యంలో జన్మించాలి అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. హల్లెలూయా. మరి యేసయ్య ఆ సమరయ స్త్రీతో జరిపినటువంటి సంభాషణలో ఒక మాట తెలియజేశాడు. అమ్మా, ఇదిగో యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చేయున్నది. హల్లెలూయా. తన్ను ఆరాధించువారు అలాంటి వారు కావాలని కోరుకుంటున్నాడని, తండ్రి దేవుడు కోరుకుంటున్నాడని క్రీస్తు ప్రభుల వారు ఆ సమరయ స్త్రీకి తెలియజేశాడు. అనగా అక్కడ కూడా క్రీస్తు ప్రభుల వారు 2 విషయాలను గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా 2 విషయాలు. ఇక్కడ నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలన్నాడు. ఆ 4వ అధ్యాయంలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబడాలి అన్నాడు. మరి ఇక్కడ సత్యము అనగా ఏమిటి ప్రభువా? ప్రియులారా, సత్యమనగా దేవుని వాక్యమే సత్యము. యేసు క్రీస్తు ప్రభుల వారే సత్యం. ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయంలో గనుక మనం గమనిస్తే దేవుని మాటలే సత్యమని ఆయన తెలియజేశాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో యేసయ్య అంటున్నాడు, ఇదిగో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నానని యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు తండ్రి అయిన దేవునికి. అనగా ప్రియులారా, అక్కడ సత్యము వాక్యము, దేవుని వాక్యము సత్యము. దేవుని వాక్యము నీరు వంటిది. ఆ వాక్యము చేత నీవు నేను శుద్ధీకరించబడాలి, విడిపించబడాలి, నడిపించబడాలి. అప్పుడే నీవు నేను దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని యేసయ్య సెలవిస్తున్నాడు. ఇక 2వదిగా ప్రియులారా, దేవుని ఆత్మ చేత నీవు నేను నూతనముగా జన్మించాలి. ఇదిగో గాలి తనకిష్టమైన చోటు ఎలాగూ విసురుతుందో అలాగే ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వారు ఉన్నారని యేసయ్య అక్కడ మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనము. మరి ఆత్మ మూలముగా జన్మించడం అంటే ఏమిటి ప్రియులారా? దేవుని పరిశుద్ధాత్మ చేత నీవు నేను నింపబడి నడిపించబడటం. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత ఎంతమంది అయితే నింపబడి నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు, దేవుని పిల్లలు అనబడతారు. ఎంతమంది అయితే ఆ యొక్క మరి క్రీస్తు ప్రభుల వారిని తమ సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తారో వారందరూ క్రీస్తును మరి ధరించుకున్నటువంటి వారు, వారందరూ క్రీస్తును మరి ప్రేమించినటువంటి వారని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. పిల్లల గలతీ పత్రికను ఒకసారి మనం గమనిస్తే, గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. హల్లెలూయా. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని పిల్లలై ఉన్నారు, దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. హల్లెలూయా. అనగా నీవు నేను క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి దేవుని సన్నిధానంలో నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. హల్లెలూయా. యేసయ్య నామమందు విశ్వాసం ఉంచడం మూలాన నీవు నేను నీతిమంతులుగా తీర్చబడతాం. రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్న వారై, అనగా
శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి, యేసు క్రీస్తు ప్రభుల వారిని ధరించుకొనండి. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారిని ధరించుకోవడం అంటే ఏమిటి? శరీరాశలను విడిచిపెట్టడం, పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రభుల వారి ఆత్మను పొందుకొని ఆయన ఆత్మ చేత నడిపించబడటం. హల్లెలూయా. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము కలిగిన వారు కారు. శరీర స్వభావాన్ని నేను విడిచిపెట్టినప్పుడే నేను క్రీస్తు ప్రభుల వారి ఆత్మను ధరించుకొనగలుగుతాం. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. మృతులలో నుండి యేసు క్రీస్తు ప్రభుల వారిని లేపిన దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా నివసింపచేయును. హల్లెలూయా. జీవింపచేయును. హల్లెలూయా. మరి నేను ఎప్పుడైతే పాపపు స్వభావాన్ని విడిచిపెడతామో, పాపపు శరీరాశలను, ఈ లోకాశలను ఎప్పుడైతే విడిచిపెడతామో, అప్పుడు నేను క్రీస్తు ఆత్మను పొందుకుంటాం. క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం మూలాన, క్రీస్తు ప్రభుల వారి నామములోనికి బాప్తిస్మం పొందడం మూలాన, అనగా ఆయనను మన సొంత రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించడం మూలాన నేను మరి దేవుని నీతిని ధరించుకున్న వారమైతాం. క్రీస్తు ప్రభుల వారి ఆత్మను ధరించుకున్న వారమైతాం. అందుకే భక్తుడైన పౌలు అంటాడు కదా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నా సహోదరుడా, నా సహోదరి, ఈ నూతన సంవత్సరంలో నేను క్రీస్తునందు నూతన జన్మ అనుభవంలోనికి నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నూతన సృష్టిగా నేను చేయబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి సమస్తము ఆ దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాడు అని పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘంతో అంటూ ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఈ నూతన సంవత్సరంలో నూతన జన్మ అనుభవంలోనికి నడిపించబడదాం. క్రీస్తు ప్రభుల వారిని ధరించుకున్న వారమై, క్రీస్తు ప్రభుల వారి ఆత్మను పొందుకున్న వారమై, ఇదిగో శరీరాశలను, లోకాశలను వదిలిపెట్టి దేవుని కొరకు ఒక నూతన సృష్టిగా చేయబడదాం. దేవునితో నూతన సహవాసము, నూతన సంబంధము, నూతన అభిషేకము, నూతన ఆత్మను పొందుకొని, దేవుని నూతన ఆత్మను పొందుకొని నిత్యము ఆయనను వెంబడించే వారిగా ఉందాం. ఆయన కొరకు మహిమగల సాక్షులంగా ఈ లోకంలో జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలా రెక్కలీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా, మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకిచ్చిన ప్రభువా, మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా తండ్రి, మా శరీరాశలను, మా పాపపు స్వభావాన్ని, ఈ లోకాశలను విడిచిపెట్టి ప్రభువా, క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మేము చేయబడటానికి, పాత స్వభావాన్ని విడిచిపెట్టి పాత విషయాలను అయా, మా యొక్క శరీరాశలను వదిలిపెట్టి మీ కొరకు క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడి మీ మహిమగల సాక్షులుగా ఈ నూతన సంవత్సరంలో జీవించి మీకు మహిమకరమగు జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డలను, కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించి మీ నూతన ఆత్మచేత అభిషేకించి నూతన సృష్టిగా ప్రతి ఒక్కరిని చేసి మీ మహిమార్థమై కుటుంబాలను, బిడ్డలను వాడుకోమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ
మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.